వాళ్ళలో పాల్గొనకు అది వచ్చిన ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. తెలుగు రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. ఫిబ్రవరి 3వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాల్గొన్న పరిశుద్ధ సహోదరులారా, మన ఒక్కొక్కరి దానికి అపోస్తలుడు ప్రధాన యాజకులైన యేసు మీద లక్ష్యం ఉంచుకుని చాలా లేఖన భాగాన్ని ప్రభాషణ నుంచి దీవించుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా తండ్రి, ఇదే వాక్యం నుండి మొదట ఆరాధన కొరకై కొన్ని తలంపులు మాకు ఇచ్చారు. ఇదే యొక్క వాక్యం నుండి ఆరాధన కొరకై మరికొన్ని మరియు బల కొరకై కొన్ని హెచ్చరికలు మాకు దాచేయమని వేడుకుంటూ మరైన దాసులను జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ, ఎవరైతే మా ప్రభావం వచ్చినారో వారు ఖాళీగా వెళ్ళకుండా సహాయం చేయమని, ఇంకా ఎవరైనా వస్తూ ఉంటే వాళ్ళు కూడా నడిపించమని ప్రార్థన చేస్తాం. యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరచవచ్చున్నాము తండ్రి. ఆమేన్. పరలోక సంబంధమైన పిలుపు గురించి ఆరాధన కొరకైనటువంటి కొన్ని తలంపులు మనం చూస్తూ వచ్చాం. ఈ పరలోక సంబంధమైన పిలుపు ప్రభువే పిలుస్తూ ఉంటున్నాడు. అనగా మనకు ఇది పర సంబంధమైన పిలుపు, లోకస్తుల పిలుపు కాదు, ఆఫీసుల యొక్క పిలుపు కాదు, లేక కాలేజీలో వాళ్ళ పిలుపు కాదు, బంధువుల యొక్క పిలుపు కాదు, మన మిత్రుల యొక్క పిలుపు కాదు. సాక్షాత్తు దేవుడే మన పరలోక సంబంధమైనటువంటి పిలుపు పిలిచినాడు. అయితే ఆ పరలోకంలో మనం చేరుకున్న భూలోకంలో ఉన్నాం కదా. ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన అనేకులను పిలుస్తూ వచ్చాడు. ఆయన ఏ సందర్భాల్లో పిలిచాడు, ఎందుకు పిలిచాడు, ఆయన ఏం చేశాడో కొన్ని విషయాలు క్లుప్తంగా మనం చూద్దాం. రండి, మొదటిగా మత్తయి సువార్తలోకి వెళదాం. మత్తయి సువార్తలో ఒక భాగాన్ని మనం చదువుకున్నాం. అక్కడ మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 32 వచనాన్ని అందరు కలిసి చదువుకున్నాం. 15:32 అందరు కలిసి. అందరూ యేసు తన శిష్యులను పిలిచి, ఇద్దరు నేటికి 3 దినముల నుండి నాయకులు ఉన్నారు, వారి ఇతరేమీ వారి మీద కనిపడుచున్నారు. చాలు, యేసు తన శిష్యులను పిలిచి అనే మాట గుర్తించుకున్నాడు. కాబట్టి ఆయన పిలిచినటువంటి పిలుపు మనం ఏదో బైబిల్ చదువుకోవడం కాదు, కానీ అందులో ఉన్న సత్యాలేంటి మనం తెలుసుకోవాలి. ఆయన ఇక్కడ ఏం చేస్తున్నాడు? శిష్యులను పిలుస్తున్నాడు. శిష్యులను ఎందుకొరకు పిలిచినాడు? ఏం పని లేకుండా పిలిచినాడా? లేదు. ఆయన దగ్గర కొన్ని వేల మంది ప్రజలు వాక్యం వింటూ ఉన్నారు.
ఆ వాక్యం కొరకు వచ్చినటువంటి వారి ఆకలిని ప్రభువు చూపించాడు. ఏం చూసాడు చెప్పండి? వచ్చినటువంటి వారి యొక్క ఆకలిని చూశాడు. ఇంటికాడ కూర్చున్న వారి ఆకలిని కాదు. బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ ప్రియమైన సోదరులారా, ఆయన శిష్యులను ఎందుకు పిలుస్తున్నాడంటే మన ఆకలిని ఆయన చూస్తాడు. మనందరికీ ఆకలి అవుతుంది. టిఫిన్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, మధ్యాహ్నం భోజనం చేసుకోవడం వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, వీళ్ళు కొంతమంది తెలుగులో కూడా వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇప్పుడు మనకున్న ఆకలి రెండు రకాల ఆకలి. ఒక రకమైనటువంటి ఆకలి ఏంటంటే శరీర సంబంధమైనటువంటి ఆకలి. ఉదయం ఆంటీ లేచిన వెంటనే ఏం తింటావు అని అడుగుతూ ఉంటారు. నేను అంటాను, రోజు ఏం తింటాం అదే తింటాం, మనం కొత్తదేముంది అనగా శరీర సంబంధమైన ఆకలి గురించిన తలంపు ఎవరికి ఉంది? నా భార్యకు. పక్కింటోడికి ఉందా? ప్రక్కింటోడికి ఉందా? ఇంట్లో ఉన్న బిడ్డలకు ఉందా? ఇంట్లో ఉన్న బిడ్డలకి లేదు, ప్రక్కింటోడికి. ఎవరికి ఉంటుంది ఆ భారము? ఎవరికి ఉంటుంది ఆ భారము? భార్యకు ఉన్నది. అలాగే బిడ్డలు ఆకలి అయినప్పుడు ఎవరికి ఉంటుంది ఆ భారం? తల్లిదండ్రులకు ఇద్దరికి ఉంటుంది భారం. కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇక్కడ బాగా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క ఇంటికి వచ్చినటువంటి వాళ్ళ యొక్క ఆకలిని చూసి పిలుస్తూ ఉంటున్నారు. ఇది ఏ ఆకలి? శరీర సంబంధమైనటువంటి ఆకలి ఒకటైతే ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి మరొకటి. ఇది శరీర సంబంధమైనటువంటి ఆకలి కొనినటువంటి వారికి హాయిగా ఇంటికాడ భోజనం చేసుకొని టిఫిన్ చేసుకొని ఇడ్లీ తినేసి బాగా కాఫీలు టీలు అన్నీ కూడా తాగేసేసి మందిరంలోకి వచ్చి కూర్చొని హాయిగా బ్రదర్ గారు బుర్రకథలు, హరికథలు, రామకథలు చెప్తా ఉంటాడు ఇందామనే అనుకుంటారు. కానీ ఇక్కడ ఉన్న మాటను గమనించండి. వారు ఎందుకు వచ్చారు ప్రభు దగ్గరకు? వాక్యాన్ని వినడానికి కొరకు, ప్రభు యొక్క బోధన వినేదాని కొరకు. వచ్చి ఎన్ని దినాలు ఉన్నారు? 3 గంటలా? మనం 3 గంటలు ఉండాలంటేనే 4-5 సార్లు లేసి బయటికి పోయేస్తూ ఉంటాం. ఎట్లా ఉన్నారు చెప్పండి. ఇప్పుడు 3 దినాల నుంచి ప్రభు దగ్గర వాక్యము విసుగు లేకుండా చెప్తూ ఉన్నాడు. విసుగు లేకుండా వింటూనే ఉన్నారు. హైదరాబాద్లో మాకు కాన్వొకేషను మరి జరిగే దినాల్లో 10:30 కల్లా లైట్లు ఆర్పేసి పడుకోమంటారు. 4 గంటలకే లైట్లు వస్తారు. మేము లేవమని చెప్పేసి వాళ్ళ కంజీలు కొట్టుకుంటూ మా లైన్లో పడుకున్న వాళ్ళ లైన్లో అందరూ వస్తారు. వాళ్ళు పాడుకుంటూ వచ్చినట్టు మనం లేచి కూర్చోవలసిందే. లేచి 4 గంటలకు లేచిన వెంటనే ముఖాలు కడుక్కొని వచ్చి వాడు బైబిల్ వాడు చదువుకోవాలి. అది అయిపోయిన వెంటనే ఉదయాన్నే 6 గంటలకి అందరూ అక్కడికి వచ్చేస్తే ఫ్యామిలీ ప్రేయర్ జరుగుతుంది. ఫ్యామిలీ ప్రేయర్ జరిగిన వెంటనే రెడీగా ఉంటుంది. 8:30-9 గంటలకల్లా బ్రేక్ఫాస్ట్. ఆ బ్రేక్ఫాస్ట్ తినేటప్పటికి 10:30 అవుతుంది. 10:30కి చేపలన్నీ వేసి హాల్లో రెడీగా మీటింగ్ ఉంటుంది. మీటింగ్ అయ్యేటప్పుడు మధ్యాహ్నం 11 గంటలు అవుతుంది. 10:30 ప్రారంభించింది, 1 గంట అయిపోతుంది. 1 గంటకి రెడీగా లంచ్ ఉంటుంది. అక్కడ మన కొరకు మధ్యాహ్నం భోజనం ఉంటుంది. హాయిగా లేసి తింటారు అక్కడ. అది అయిన వెంటనే 2 గంటలకు రెడీగా మీటింగ్ ఉంటుంది. 2 గంటలకు మళ్ళీ మీటింగ్ అయిన వెంటనే 4:30 దాకా. 4:30 పోనీ ఇంటికి పడుకుందాం అంటే కుదరదు. 4:30కి అవనస్తులారా మీటింగ్ పోండి. 4:30కు సహోదరుల మీటింగ్ మీరు వెళ్ళండి. సహోదరులు అనుకుంటారు పర్వాలేదులే మనం రెస్ట్ లేదు, మీరు సువార్తకు పోండి. సహోదరులు వెళ్ళవలసిన సహోదరులు, సహోదరులు వెళ్ళవలసిన సహోదరులు, ఆ తర్వాత మరి యవనస్తులు వెళ్ళవలసిన స్థలాలు వాళ్ళకి. ఏమివ్వటానికి ఆత్మీయమైనటువంటి భోజనం ఇవ్వటానికి. సరే సువార్త చేసి వచ్చేవాళ్ళే మీటింగ్కి వచ్చారని ఊరుకుంటారా? ఊరుకోరు. మళ్ళీ 7 గంటలకన్నా రెడీగా మీటింగ్ ఉండాలి. రాత్రి మీటింగ్ అయిన తర్వాత 9 గంటలకు అయిపోతుంది. మరి పోనీ 9 గంటలకన్నా పంపిస్తారా? మళ్ళీ ఫ్యామిలీ ప్రేయర్ అంటారు. మళ్ళీ అక్కడ 10 గంటలకు అయిపోద్ది. 10 గంటలకు అయిన తర్వాత భోజనం చేయమంటారు. భోజనం చేసిన తర్వాత లైట్ లాక్కేస్తాం, మాట్లాడలేదు, పడుకోండి కదలుగా. అలాంటి డిసిప్లిన్ పెరిగినటువంటి సంఘం ఎప్పుడు ఉంటుంది? సంఘం ఇప్పుడు ఎదురైంది. ఇప్పుడు వెతికినా దొరకదు మనకు అలాంటిది. అంటే ఎందుకు చెప్పానంటే
ఆనాడు 3 దినాలు వాళ్ళు వినటానికి కారణం ఏంటంటే మన యొక్క సంఘము కూడా అలుపు సొలుపు లేకుండా ఎన్నో గంటలు విన్నటువంటి యొక్క వాక్యము, ఆ వాక్యం కూడా జీవం కలిగినటువంటి వాక్యము, ఆ వాక్యం కూడా జనాలను ఆదరించే వాక్యము, ఆ వాక్యం అనేకుల యొక్క జీవితాలను మార్చినటువంటి వాక్యము, ఆ వాక్యం ద్వారా అనేకుల యొక్క ప్రభావాన్ని ప్రపంచం అంతా కూడా వెళ్ళినటువంటి వాక్యం అది. ఆ వాక్యం వినడానికి కొరకాయి వారు ఎంతో మంది వచ్చేస్తున్నారు, ఆశగా వచ్చినారు. ప్రభు ఏమన్నాడు? వింటే విన్నారు, పండు ఇక్కడి నుంచి అన్నాడా? ఆయన తన శిష్యులను పిలుస్తుంటున్నాడు. శిష్యులారా రండి ఇక్కడికి, శిష్యులారా రండి ఇక్కడికి. ఏంటి ప్రభువా? వాళ్ళు చూస్తున్నారు కదా జనాలను, చూస్తున్నాను ప్రభువా. ఎన్ని దినాల చిన్న ఉన్నారు తెలుసా వాళ్ళు? తెలుసయ్యా. ఎన్ని రోజుల నుంచి? 3 రోజుల నుంచి. వాళ్ళకి ఎంత ఆకలి అవుతుందో తెలుసా? అది తెలియదు నాకు, అది తెలియదు. అందుకని ప్రియమైన ఆశీర్వదిస్తున్నారా, ప్రభువు మన ఆత్మీయమైనటువంటి ఆకలి, మన శరీర సంబంధమైన ఆకలి 2 ఎరిగిన వాడై తన శిష్యులను పిలిచి మన ఆకలిని తీరుస్తున్నాడు. ఇప్పుడు ఆత్మీయమైనటువంటి ఆకలైన వారు ఏం చేస్తారు? ఆత్మీయమైనటువంటి వాక్యం కొరకై ఎప్పుడెప్పుడా తొందరగా వెళదాం అనుకుంటూ ఉంటారు. శరీర సంబంధమైనటువంటి ఆకలి గల వాళ్ళు ఆకలి తీర్చుకొని ఆత్మీయమైనటువంటి దానికి వస్తారు. జాగ్రత్త, దేవుని యొక్క వాక్యం ఉన్నది, నీవు ఏ పంట వేస్తావో ఆ పంటనే కోస్తావు. శరీర సంబంధాన్ని కొరకై పోరాడుతున్నావా? దాని కొరకై నీ యొక్క జీవితాన్ని అర్పించుకుంటున్నావా? శరీర ఆకలినే తీర్చుకోవాలని కోరుకుంటున్నావా? అవి విస్తాడు కానీ నీకు పరలోకం దొరకదు, పరలోక పిలుపు నీకు ఉండదు. ఆత్మ సంబంధమైన ఆహారం కొరకు రండి, ఆత్మ సంబంధమైన ఆహారం కొరకు రండి. నా వయసును బట్టి దినాల్లో మరి దాదాపుగా పడుకునేటప్పుడు రాత్రి 1 గంట అయిపోతున్నాను. రాత్రి 1 గంట అయిపోతుంది, 6 గంటలకే మెలకు వస్తున్నాను. ప్రతిసారి ఏముంది, బాబు అర్పణ ఉన్నాడు, వాడు అన్ని పనులు ఉన్నాడు, చూసుకుంటాడు, మందిరం వెళ్తాడు, చూస్తాడు, పాటలు పాడతాడు, తర్వాత వాక్యం చెప్తాను. ఇప్పుడు ఏమన్నాడు? అర్పణలు ఎప్పుడు చేశాడు దేవుడు నాకు. వాడక్కడ స్పెషల్ మీటింగ్లో ఉన్నాడు బిలాస్పూర్లో. ఇప్పుడు దేవుడు నన్ను ఏం చేశాడు? నేను ప్రార్థన చేసుకున్నా, ప్రభువా ఆ శక్తిని నాకు, నేను కూడా సమయంలో వెళ్ళాలా, సమయంలో ప్రారంభించాలా, సమయంలో వాక్యం చెప్పాలా, 2 వాక్యాలు చెప్పాలా, ఎవరు నేను ప్రవాహించాలి. వీళ్ళగా ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తారు. నీకు ఆశ ఉండాలి. దేవుని వాక్యాన్ని నేను పోగొట్టుకోకూడదు, ఆరాధన వాక్యాన్ని నేను పోగొట్టుకోకూడదు, ఆరాధన యొక్క పాటలు నేను పోగొట్టుకోకూడదు, ఆరాధన యొక్క సమయాన్ని నేను పోగొట్టుకోకూడదు. నీవు ఆరాధిస్తే ఒక ఆశీర్వాదం దేవుడి యొక్క ఒడిగి వేస్తాడు. ఆ విషయాన్ని నేను చెప్పాను ఎన్నోసార్లు. ఆరాధించకపోయినావంటే నీ దగ్గర తీసుకొచ్చినటువంటి ఆశీర్వాదాన్ని వెనక్కి తీసుకుని వెళ్ళిపోతాడు. అందుకని ఆ మాటలు వస్తున్నాడు. వారు ఆకలి కొని ఉన్నారు కాబట్టి వారి ఆకలి సరైనటువంటి యొక్క ఆహారం ఇవ్వండి. ప్రభు ఏం చేస్తున్నట్టు వాళ్ళ ఆకలిని తీరుస్తుంటున్నారు. కాబట్టి మన యొక్క ఆత్మీయ ఆకలి, ఎలాంటి ఆత్మీయంగా మనకు కావాలి, ఎదగాల. ఆత్మీయంగా మనం ఎలాగే ఎదగాల, మన ప్రార్థనలో ఎలాగ ఎదగాల, వాక్యాన్ని అర్థం చేసుకోవడం ఎలాగ ఎదగాల, ప్రభు యొక్క పరిచయం ఎలాగ ఎదగాల, ప్రభుకి ఇచ్చేదాన్ని ఎలాగ ఎదగాల, ప్రభు కొరకే శ్రమ పడటంలో ఎలాగ ఎదగాల. ఈ ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని కొరకు సరైనటువంటి వాక్యాన్ని ప్రభు మనకిస్తారు. అందుకని ఇచ్చేదాని కొరకు ఎవరు పిలుస్తున్నాడు? జనాలను పిలవాల. ఎవరు పిలుస్తున్నాడు? శిష్యులను పిలుస్తున్నాడు. శిష్యులనుగా దేవుని యొక్క సేవకుడు, దేవుని యొక్క పని చేసేవాడు, దేవుని యొక్క పరిచయం చేసేవారు, దేవుని యొక్క వాక్యం అందించేవారు, దేవుని యొక్క వాక్యం బోధించేవారు, వారే శిష్యుడు. అయితే వారితో కూర్చున్నారు చాలామంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మాకు కూడా ఆకలి అవుతుంది అంటున్నారు. కానీ వాళ్ళ దగ్గర ఏముంది పెట్టడానికి? ఏమీ లేదు కదా. అందుకని మీలో కూడా ఏం చేస్తారంటే, మీ ఆకలే తీరదు కాబట్టి ఇతరుల గురించి ఆలోచన మీకెందుకు ఉంటుంది? అయ్యో నేను మందిరం పోతున్నానే, మరి పలానా వాళ్ళనన్నా నేను ఒక ఆత్మనన్నా దేవుడి సరిగ్గా నడిపించాలి కదా, ఒక కుటుంబాన్ని కూడా ప్రభు సరిగ్గా నడిపించాలి కదా, నేను ప్రభు నాకు అప్పగించినటువంటి పని కదా ఇది, ఆయన నన్ను పిలిచినాడు కదా, ఆయన నన్ను పిలిచినప్పుడు ఈ పని నేను చేయాలి కదా, లేకపోతే నేను ప్రభుకు నేనేమని జవాబు చెప్పుకుంటాను? మత్తయి సువార్త
మత్తయి సువార్తలో మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. 25వ అధ్యాయం 14 వచ్చింది. అందరు కలిసి చదువుకుందాం. 14-15. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరం ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్టుంది. అతను ఒకరికి 5 తలాంతులు, వారికి 2, ఒకరికి 1, ఎవరి సామర్థ్యం చొప్పున వారికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయాను. చూడండి పిల్లరా, ఆ మాట అర్థం విన్నారు అక్కడ? నేను చదివినటువంటి మాట. తన దాసులను ఏం చేస్తున్నాడు? పిల్లచ్చి. అదే నీ యొక్క ఆరాధనైనా బల్ల కడపరగైన వర్తమానం. ఆయన పిలుస్తున్నాడు నిన్ను, ఆయన పిలుస్తున్నాడు. తన దాసులు, నీవు ఒక దాసుని, నేను ఒక దాసుని, మనంతా దాసులు ఆయనకి. ఆయన మనం పిలుస్తున్నాడు. ఆయన మనకి ఏం అప్పగించాడు? తన ఆస్తిని అప్పగించాడు. తన ఆస్తి ఏమిటి అనుకున్నారు? ఈ భూమంతా ఆయన ఆస్తే. శత్రు చేతిలోకి పోయింది. ఈ ప్రజలందరూ ఆయన ఆస్తే శత్రు చేతిలోకి పోయింది. ఈ లోకంలో మనం ఏదైతే చూస్తున్నామో సమస్తమైనటువంటి పంచిపోతాలు ఉన్నది సమస్తము కూడా ప్రభు యొక్క ఆస్తే. ఆ ఆస్తి అంతా కూడా లూసిఫర్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ ఆస్తిని మనకిచ్చినప్పుడు మరి దేవుడు ఏం చేస్తాడు? ఆస్తితో పాటు నీకు ఒక తలాంతును కూడా ఇస్తున్నాడు. ఆస్తిని నువ్వు సంపాదించుకునే మార్గం ఏమిటి? ఆస్తిని నువ్వు సంపాదించుకునే యొక్క విధానం ఏమిటి? ఆస్తిని సంపాదించుకునే పద్ధతి ఏమిటి? సహోదర అర్థం చేసుకోండి. ప్రభువు నీకు ఇచ్చినటువంటి యొక్క పిలుపేమనగా, నీకు ఇచ్చినటువంటి తలాంతు, నీకు ఇచ్చినటువంటి వరాన్ని ఉపయోగించుకొని అనేకుల యొక్క ఆకలి తీరుస్తున్నావా? ఎంతోమంది ఆకలి కొని వారి ఆకలికి తట్టుకోలేక రకరకాల దేవి దేవతల దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద పడుతుంటున్నారు. అయినా వారి ఆకలి తీరటం లేదు. అరణ్యంలోకి వెళ్ళి జపతపాలు చేస్తుంటున్నారు. అయినా వారి ఆకలి తీరటం లేదు. రాజకీయాల్లో చేరి డబ్బు సంపాదించుకుంటున్నారు. అయినా వారి ఆకలి తీరటం లేదు. మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అని లక్షలు సంపాదించుకుంటున్నారు. అయినా వారికి ఆకలి తీరటం లేదు. ఆకలి తీరిన వారు ఎవరు అంటే నిజమైనటువంటి దేవుని యొక్క బిడ్డ. ఎవరైతే ప్రభు ఇచ్చింది నాకు ఇది, దీనితో నాకు తృప్తి అంటారే, వారి లోకంలో గొప్ప ధనవంతులు. వారు గొప్పవారి ఈ యొక్క లోకంలో. మిగతా వారందరూ కూడా ఆకలితోనే చూస్తున్నారు. ఉదయం లేస్తే సాయంకాలం వరకు నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఆకలి 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 ఆకలితో చనిపోతున్నారు. ఏమైనా సోదరులారా, మన ఆకలిని ఎరిగినటువంటి వాడు ఆయన. మన శరీర సంబంధమైనటువంటి ఎరిగినటువంటి వాడు ఆయన. మన ఆత్మైనటువంటి ఆహారాన్ని ఎరిగినటువంటి ఆయన. కానీ కొంతమందికి శరీర పోషణ ఉంటుంది, కొంతమందికి ఆత్మీయ పోషణ ఉంటుంది. ఇక్కడ ఒక మాట అర్థం చేసుకుందాం. శరీర సంబంధమైన సమృద్ధి కలిగినటువంటి వారు ఆత్మ కొరకైన ఆకలి ఉండదండి. యథార్థంగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎవరికి శరీర సంబంధమైనటువంటి సమృద్ధి ఉన్నదో, మంచి ఉండటానికి ఇల్లు, ఉండటానికి సమృద్ధి అయినటువంటి ధనము, సమృద్ధి అయినటువంటి ఇంటి నిండా బియ్యము, కూరలు, పప్పులు, కూరగాయలు, అన్ని రకాలైనటువంటి అన్ని ఇంటిలో ఉన్న వాళ్ళకి ఆత్మీయ దాహం ఉండదు. ఆత్మీయ దాహం ఉన్నవారికి ఈ భౌతిక సంబంధమైన దాహం ఉండదు. అదే చెప్పిన మాట. ఆత్మీయ దాహం ఉన్నవారికి ఇంట్లో ఏదో ఒకటి పెట్టేసేలా చాలు, తర్వాత వచ్చిన తర్వాత ఏదో ఒకటి తయారు చేసుకొని తిందాంలే. మీలో కొంతమంది నాకు తెలుసు, ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బజారుకి వెళ్ళి వంట తీసుకొని వచ్చి వంట చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు మీలో కొంతమంది. ఎందుకంటే మీరు దేవుని యొక్క వాక్యం కొరకు ఆసక్తిగా వచ్చారు కాబట్టి. మీలో కొంతమంది హాయిగా భోజనం చేసుకొని వచ్చి వెళ్ళిన వెంటనే హాయిగా తినేవారు కూడా ఉన్నారు. ప్రభు వారి ఆకలి తెలుస్తుంది, అందుకని నేను పిలుస్తున్నాడు. నీకు ఏ ఆకలి కావాలి? మత్తయి సువార్త చూడండి. మరొక మాట, మత్తయి సువార్త మరొక మాట ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. చాలా విషయాలు ఉంటాయి కానీ 6వ అధ్యాయం 33 వచ్చిన అందరూ కలిసి చదువుకుందాం. 32, 33 కలిసి చదువుకుందాం. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియదు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదటి వెతుకుడి, అప్పుడు అవన్నీ
ఏమన్నాడు? మొదట ఆయన రాజ్యం, మొదట ఆయన రాజ్యం, మొదట ఆయన వాక్యం, మొదట ఆయన సన్నిధి, మొదట ఆయన. ప్రభు ఏమన్నాడు? అవిచ్చే బాధ్యత నాది, అవిచ్చే బాధ్యత నాది. అందుకని నేడు సమస్తాన్ని విడిచిపెట్టుకొని, ఉద్యోగాన్ని విడిచిపెట్టుకొని, పెన్షన్ విడిచిపెట్టుకొని, బంధువులు విడిచిపెట్టుకొని, ఆస్తిని విడిచిపెట్టుకొని, సమస్తాన్ని విడిచిపెట్టుకొని ఈనాడు నేను ఇన్ని సంవత్సరాలు ఈ గుంటూరు ప్రాంతంలో సేవ చేయగలుగుతున్నానంటే మొదటి స్థానం ప్రభుకి ఇచ్చాను కాబట్టి. రెండవ స్థానంలో నాకు కావాల్సిన ఏంటో అనేకులను ప్రేరేపించి వారి ద్వారానే ప్రతి అవసరం తీరుస్తున్నాడు. వాక్యం నెరవేరలేదా? వాక్యం నెరవేరలేదా? నెరవేరింది. మన ఆకలి ఎరిగినటువంటి వాడు భౌతికమైన ఆహారం కొరకు ప్రయాసపడవద్దు. అంతకన్నా శ్రేష్టమైనటువంటి ఆహారం దేవుడు మనకిస్తాడు. మనం అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా దేవుడు మనకిస్తాడు. అందుకని ప్రియమైన సోదరులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. నీ ఆకలి ఎరిగినాడు, నిన్ను పిలుస్తున్నాడు. వస్తావా? శిష్యులను పిలిచాడు నీ ఆకలి తీర్చేదాని కొరకై. శిష్యులను పిలిచాడు నీకు వడ్డించేదాని కొరకై. దైవ సేవకులను పిలిపించారు మీ ఆత్మీయగాను శరీర సంబంధమైన ప్రతి ఆకలిని తీర్చేదాని కొరకై. వచ్చిన వారికి ఆహారం ఉన్నది, ఇంటికాడ కూర్చున్న వారికి లేదు. ఎవరు వస్తూ ఉంటున్నారో, అది బైబిల్ స్టడీ అయినా, ప్రార్థన కూడికైనా, సహోదర పరిచయైనా, యవనస్తుల పరిచయైనా, ఏదైనా సరే వచ్చిన వారికి ఆకలి తీరుతున్నది, రాని వారికి ఆకలి తీరదు. ఆయన నిన్ను పిలిచిన పిలుపు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? ఆ తలాంతులు నీకు ఇచ్చి ఆయన ఆస్తిని నీ చేతిలో పెట్టాడు. ఆస్తి నీ చేతులనగా నీ బంధువులే ఆ ఆస్తి, నీ మిత్రులే ఆస్తి, నీ ఇరుగు పొరుగు వారి నీ ఆస్తి, నీవు ఎక్కడ పని చేస్తున్నావో ఆస్తి, ఆస్తి అంతా నీ చేతిలోనే ఉంది. వక్సింగ్ గారు విమానాల్లో ప్రయాణం చేసే రోజుల్లో ప్రపంచంలో ఇద్దరు ఉన్నారు. ఒకరేమో గల్ఫ్ కంట్రీస్ నుంచి, అరేబియా దేశం నుంచి ఒకరు, రెండవదిగా మన వక్సింగ్ గారు. వీళ్ళంతా ఎక్కువగా ప్రయాణం చేసిన వారు అమెరికా ప్రెసిడెంట్ కూడా కాదు. ఎందుకు అంటే దేవుడు దైవజనుడైన వక్సింగ్ గారికి అంత ఆస్తి ఇచ్చాడు. అంత ఆస్తి ఇచ్చాడు కాబట్టి ఈనాడు రష్యాలో మన సంఘాలు ఉన్నాయి, ఈనాడు చైనాలో మన సంఘాలు ఉన్నాయి, ఈనాడు ప్రపంచంలో అరేబియా దేశాల్లో అనేకమైన సంఘాలు మనకున్నాయి. ఎక్కడ చూసినా మన సంఘాలు ఉండడానికి కారణం ఏమిటి అంటే ఆయన ఆస్తిని దేవుడు ఆయన చేతిలో పెట్టాడు కాబట్టి ప్రయాణమై వెళ్ళాడు. అంత దూరం అయినా సరే స్థాపిస్తూ వచ్చాడు. నిజమైన సంఘాన్ని, నీతిగల సంఘాన్ని, పరిశుద్ధమైన సంఘాన్ని, జీవగల సంఘాన్ని స్థాపిస్తూ వచ్చాడు. నీకు కూడా ఇచ్చాడు, నాకు కూడా ఇచ్చాడు తలాంతులు. ఏం చేస్తున్నాం మనం ఆ తలాంతులు? పరలోక పిలుపు పిలిచినప్పుడు, ప్రభు దగ్గర నిలబడినప్పుడు, నా కుమారుడా, నా కుమార్తె, నీకు ఒక తలాంతు ఇచ్చేది, నీకు ఒక 5 తలాంతులు ఇచ్చేది, నీకు ఒక 2 తలాంతులు ఇచ్చేది, ఏమన్నా చేసేవా నువ్వు? మళ్ళీ ఆ రోజు కూడా పిలుస్తాడు నిన్ను. ఇప్పుడు పిలిచాడనుకో కాకు, ప్రయాసపడి వారం మోస్తున్న సముద్రులారా అని నన్ను పిలిచాడు, సహవాసానికి నన్ను పిలిచాడు, అంత బాగానే ఉంది అనుకోగాకు. ఆ రోజు కూడా పిలుస్తాడు నిన్ను. అటువైపు దేవదూతలు కోటాను కోట్ల వైపు చూస్తూ ఉంటే, కోటాను కోట్ల రక్షితమైన విశ్వాసం వైపు నిలబడి ఉంటే, అప్పుడు ఒక్కొక్కరిని పేరు పెట్టి మిమ్మల్ని పిలుస్తున్నాడు. రండి, అక్కడ ఉన్న మాటలు మనం గమనిస్తాం. యోహాను సువార్త 10 అధ్యాయంలో ఆ మాటలు మనం గమనిస్తాం. యోహాను సువార్త 10 అధ్యాయం 3వ వచనము. ఎవరైనా దగ్గరగా చదవండి. 3. సొంత గొర్రెలను ఏం చేస్తున్నాడు? పేరు పెట్టి పిలుస్తారు. ఒక్కొక్కరిని గుర్తించుకో. చాలా మంది ఏం చేస్తారు? బాప్తిస్మం తీసుకున్నప్పుడు పేర్లు మార్చుకుంటారు. ఆ పేరు పరలోకంలో ఉంటుంది. బాప్తిస్మం తీసుకోక ముందున్న పేరు ఈ లోకంలో ఉంటుంది.
నిన్ను పిలిచేది బాప్తీసం తీసుకున్న పేరుతో నేను పిలుస్తాడు. అందుకని ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు ఏ పేరుతో పిలిపించుకుంటున్నావో జాగ్రత్త. నా పేరు సుభద్రమ్మ లేక ఎస్తేరమ్మ, ఏది ఈ రెండిట్లో? నన్ను ఎవరు ఏమని పిలుస్తున్నారు? సహోదరి సిస్టర్ సుభద్రమ్మ గారు అని పిలుస్తున్నారా, లేక సిస్టర్ ఎస్తేరమ్మ గారు అని పిలుస్తున్నారా? మనం ఏమని పిలిపించుకోవాలా? పేరు పెట్టి నిన్ను పిలుస్తుంటున్నాడు. ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలుస్తారు. ప్రియమైన సోదరులారా, దేవుని వాక్యంలో ఒక చిన్న మాట కూడా నువ్వు తీసేయలేవు. ఆయన పిలిచాడని ఒక మాట అనొచ్చు, ఆయన పిలిచాడని ఒక మాట అనొచ్చు. మా ముందుకు వచ్చి కూర్చోండి. ఆయన పిలిచాడని అనొచ్చు, కానీ పేరు పెట్టి పిలుస్తున్నాడు ఆయన. పేరు పెట్టి పిలుస్తున్నాడు ఆయన. ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలుస్తుంటున్నాడు. పిలిచి ఏం చేస్తున్నాడు? అటు కోటాను కోట్ల దేవదూతలు కనబడతారు, ఇటు కోటాను కోట్ల పరిశుద్ధులు కనబడతారు. నిన్ను పేరు పెట్టి వెంటనే నువ్వు అక్కడ పోయి నిలబడతావు అలాగా. అప్పుడు ప్రభు అంటాడు, నీకు ఇచ్చిన 5 మీనాలతో ఏం చేసినావు? నీకు ఇచ్చిన 2 తలాంతులతో ఏం చేసినావు? నీకు ఇచ్చిన 1 తలాంతో ఏం చేసినావు? చేసిన వాళ్ళు ఏమంటారు తెలిసిన? ప్రభు నువ్వు నాకు 2 ఇచ్చేవయ్యా, నేను ఎన్ని చేశాను? 4 చేశాను. నువ్వు నాకు ఎన్ని ఇచ్చావు? 5 ఇచ్చేవయ్యా, నేను ఎన్ని చేశాను? 10 చేశాను. నువ్వు నాకు ఎన్ని ఇచ్చావు? 1 ఇచ్చావు. అయితే దాన్ని ఏం చేశాను? భూమిలో బాగా త్రవ్వి ఎవరికి కనబడకుండా పెట్టాను. అంటే ఏమనుకుంటున్నారు? అది నీకు ఇచ్చినటువంటి యొక్క తలాంతును, వరాన్ని నువ్వు ఉపయోగించడం లేదంటే భూమిలో పెట్టేవు. కాబట్టి ఆనాడు ప్రభు నేనేమనుకుంటున్నాడు తెలిసిన? సోమరమైన చెడ్డదాసురా, చీకటిలోకి పో. మీరు ముఖమాటంగా మాట్లాడతారు. ఇప్పుడేమో నా కుమారుడా, నా కుమారుడా, నా కుమార్తె అంటాడు. అప్పుడేమంటున్నాడు? సోమరి వాడివి నీవు, సోమరి దానివి నీవు. అందుకని నా హృదయం ఇప్పుడు కూడా ఎంతో బాధపడుతూ వేదన పడుతూ ఉంటుంది. ప్రభువా, ఇంకా కొంచెం ఆరోగ్యం ఇస్తే ఇంకా కొంచెం సేవ చేస్తాను కదా, ఇంకా కొన్ని స్థలాలకు వెళ్తాను కదా. చూడండి, మొన్న కూడా ఒకరు నన్ను గల్ఫ్ కంట్రీ కన్నా మీరు రావాల్సిందే, మీరు ఇక్కడ బోధించాల్సిందేనన్నా, మీకు రాను పోను ఫ్లైట్లో మేమంతా చేస్తానన్నా అని గల్ఫ్ కంట్రీస్కి ఇన్వైట్ చేశారు నన్ను. కానీ ఆరోగ్యం సహకరిస్తుందా? వెళ్ళలేనటువంటి పరిస్థితి. మీకేమైంది? యవనస్తులుగా ఉన్నవారు, ఆరోగ్యంగా ఉన్నవారు, శక్తి కలిగినటువంటి వారు, తలాంతులు గలవారు ఎందుకు వెళ్ళటం లేదు? ఎందుకు సేవ చేయలేకపోతున్నారు? ఎందుకు ఆత్మను రక్షించలేకపోతున్నారు? మీ పిలుపుకందుకు లోపడలేకపోతుంటున్నారు. అందుకని పరలోక సంబంధమైన పిలుపులో ఉన్నారా మీరు? భూ సంబంధమైనటువంటి పిలుపులో ఉన్నారా? ఏమైనా సోదరులారా, మనం పరీక్షించుకుంటాం. ప్రభువులలోకి వెళ్ళకుండా ఆయన పిలిచాడు. ఆయన మనకేమిచ్చాడు? తలాంతులు ఇచ్చాడు. మరొక మాట చూసుకుందామా? మరొక మాట చూసుకుందాం. ఇక్కడ గమనించినట్లయితే లూకాసు వార్తలో ఇంకొక పిలుస్తున్నారు ఆయన. లూకాసు వార్త చూడండి, 18వ అధ్యాయం 40వ వచనం చూడండి. 40 ఎవరిని పిలుస్తున్నారండి? ఇక్కడ ఒక గుడ్డివాడిని పిలుస్తున్నారు. ఒక గుడ్డివాడు, ఒక భిక్షాటనదారుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నవాడు, ఎవరి సహాయం లేనటువంటి వాడు, ఎరుకోపట్లో ఉన్నవాడు, దారి ప్రక్కన కూర్చున్నవాడు, ఎవరిని చూడలేనటువంటి వాడు. ఆయన పిలవాల్సిన అవసరం ఉన్నదా? ఆయన పిలవాల్సిన అవసరం ఉన్నదా? ఒకసారి ఆలోచన చేసుకోండి. ఏమని పిలుస్తున్నాడు? యేసు నిలచి నా దగ్గర పిలవరండి, నన్ను తీసుకురండి. ఏమైనా సోదరులారా, అనగా మన ప్రభువు మన శరీరం యొక్క వ్యాధులు బాధలన్నీ ఎరిగినటువంటి వాడు. చాలామంది అనుకుంటారు, నేను పడుతున్న కష్టాలు ఆయనకేం తెలుసు, దైవసేవకుడికి. దైవసేవకుడు పడే కష్టాలేదో ఆ దైవసేవకుడికే తెలుసు. మేము అనుకుంటారంటే ఆయనకేం తెలుసు?
నాకు తెలుసు నా శరీరాల్లో దేవుడు ఇన్ని ముళ్ళు పెట్టాడు. ఒక్కొక్క ముళ్ళు పెట్టడానికి కారణం ఉంటుంది. ఎందుకు ముళ్ళు పెడతాడు తెలిసిన, విశ్వాసులకు ఎందుకు ముళ్ళు పెడతాడు, సేవకులకి ఎందుకు ముళ్ళు పెడతాడు తెలిసిన, మనము అతిశయించకూడదు, గర్వించకూడదు, ఉప్పొంగిపోకూడదు, తప్పిపోతాం మనం. అందుకొరకు ఒక ముళ్ళు ఉంచుతాడు. అది షుగర్ వ్యాధి అయినా, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అయినా, లేక మోకాళ్ళ నొప్పి అయినా, ఒక నడుము నొప్పి అయినా, ఒక గొంతు ప్రాబ్లం అయినా, ఏ ప్రాబ్లం అయినా సరే ఎందుకు నీకు పెడతాడంటే నీవు హెచ్చించుకోకుండా ఉండేదాన్ని. నీ మేలు కొరకు అది పెడతాడు. పెట్టి ఊరుకోడు సుమా, ఊరుకోడు. ఆయన ఏం చేస్తున్నాడు, నా దగ్గర దానిని నేను స్వస్థపరచగల యొక్క శక్తి నా దగ్గర ఉన్నది. తనకు ఉన్నటువంటి యొక్క శరీర బలహీనతను తొలగించగల శక్తి నాకు దగ్గర ఉన్నది. పిలువు. చాలా సందర్భాలు మనం తెలుసుకోలేకపోతున్నాం. ప్రభు యొక్క పిలుపును మనం తెలుసుకోలేకపోతున్నాం. దేవుడు నన్ను పిలుస్తున్నాడా, నన్ను పిలుస్తున్నాడా, నన్ను పిలుస్తున్నాడా. మెల్లనైనటువంటి స్వరము 2001 ఏప్రిల్ నెలలో కేర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఐసీ హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఐసీలో నేను ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా నా దగ్గర లేరు. నా భార్య కూడా నా దగ్గర లేదు, నర్సులు నా దగ్గర లేరు. ఎంత పరిస్థితి కూడా వెళ్ళాను అంటే నా ఒంటి మీద నుంచి కింద వరకు అన్ని మిషన్లు పెట్టారు. తలదండి కాలు వరకు అన్ని మిషన్లే. మాట్లాడడానికి కూడా శక్తి లేదు. ప్రభు ఇంకా నేను వస్తున్నానని నీ దగ్గరకు అని ఆఖరి మాట వస్తున్నాను నోట్లో నుంచి. అప్పుడు ప్రభు యొక్క స్వరం నాకు వినబడుతుంది, నీ మూర్ఖత్వమే నిన్ను ఇక్కడ తీసుకొచ్చింది. నేను నాగ్పూర్లో నేను పిలిచినప్పుడు నాకు లోబడితే నీకు ఈ పరిస్థితి వచ్చేదా? నువ్వు పిలిచినప్పుడు లోబడకుండా నా కుమారుడు, నా కుమార్తె, నా ఉద్యోగము, నా భార్య ఇవన్నీ నాది నాది అని చెప్పుకున్నావు కాబట్టి నీదేదో చూపించడానికి నేను ఈ స్థితిలోకి తీసుకొని వచ్చాను. చాలాసార్లు దేవుడు మనల్ని ఎందుకు ఇలాంటి యొక్క స్థితిలోకి తీసుకొచ్చాడంటే ఆయన పిలుపుని మనం నిర్లక్ష్యం చేసుకుంటాం. ఆయన పిలుపుని మనం నిర్లక్ష్యం చేసుకుంటాం. కాబట్టి ప్రియమైన సుధీలాగా ఆ పిలుపు ఎవ్వరికి వినబడలా. హృదయంలో నుంచి ప్రభు నాతో మాట్లాడితే ఒకటే చెప్పాడు, ప్రభా ఇదే నీ స్వరం అయితే నేను ఈ రోజునే నా ఉద్యోగానికి రిజైన్ చేసేస్తాను. అవునా కాదా మీరు రుజువుపరచాలా ఈ వ్యాధిని పోగొట్టి. ఎప్పుడైతే నేను ఆ తీర్మానాన్ని ఐసీలో చేశానో మరు క్షణంలోనే అది నాకు కనబడాల. 6 నెలలు నన్ను వేధించినటువంటి యొక్క రోగం ఒక్క క్షణంలోనే ఎక్కడ పోయిందో కూడా నాకు తెలియదు. ఏమైనా సోదరుల ఒక్కసారి అర్థం చేసుకున్నాను. డాక్టర్లు ఆశ్చర్యపోయినారు, ఏమి లేదండి మీరు అని అన్నారు. ఎందుకంటే ప్రభు ఒక అద్భుతమైనటువంటి కార్యం చేస్తారు. అందుకొరకే నేను పిలుస్తున్నాను. రండి. ఆ పిలుపులో పిలిచి ఏం చేశారు, ఆయన్ని సంపూర్ణంగా స్వస్థపరిచి కళ్ళు వచ్చి తన పని తను చేసుకోగలుగుతున్నాడు. తన ఇంటికి తను వెళ్ళగలుగుతున్నాడు. అనేక మంది బంధువులను చూడగలుగుతున్నాడు. అనేకులు సంతోషింపగలుగుతున్నాడు. ప్రభు యొక్క పిలుపుకు లోబడ్డావా, అదే నీ సంతోషం. ప్రభు యొక్క పిలుపుకు లోబడ్డావా, అదే నీ ఆరోగ్యం. ప్రభు యొక్క పిలుపుకు లోబడ్డావా, అదే నీవు సమస్తమైన దృష్టి కలిగిన వాడిగా ఉంటావు. మరొక పిలుపుని చూస్తున్నాము. ముందు ఆ పిలుపుని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఆయన కుమారుడు పిలుస్తున్నాడు. 28-29 చదవండి. చూడండి ప్రియులారా, ప్రభు యొక్క పిలుపు. సముద్రం మీద ప్రభు నడుస్తున్నాడు. అయితే ఆయన మునిగిపోలేదు. అదే సముద్రంలో మరి పడవ, దోణి, శిష్యులు, పేతురు వాళ్ళు ప్రయాణం చేస్తున్నారే, వాళ్ళు మునిగిపోతున్నారే. ఏమిటి ఆశ్చర్యం? నీళ్ళ మీద నడిచేటువంటి ఆయన ఏమో మునిగిపోవటం లేదు. రెండవది ఏంటి? నీళ్ళలో ఉన్నటువంటి యొక్క దోణి ఏమైపోతుంది? మునిగిపోతుంది. గుర్తుపెట్టుకో.
ఎవరైతే ప్రభు మార్గంలో నడుస్తారో వాళ్ళు ఎప్పుడు మునిగిపోరు. ఎన్ని కష్టాలు రాని, ఎన్ని శోధనలు రాని, ఎన్ని బాధలు రాని, ఎన్ని వ్యాధులు రాని, ఎన్ని రోగాలు రాని, ఎంతమంది నీ మీద దండ యాత్ర చేయనీగాక ఎప్పుడు మునిగిపోవాలి, ఎప్పుడు మునిగిపోవాలి. ఇవన్నీ చేసేవాడు శత్రువు. ఇవన్నీ మన మీద బాణాలు ప్రయోగించేవాడు దుష్టుడు. మనల్ని ముంచాలని, మన విశ్వాసాన్ని తీసివేయాలని, మన ప్రభుకు దూరం చేయాలని, మన పరలోక పిలుపులో పాల్పొందకుండా పరలోక రాజ్యంలోకి వెళ్ళకుండా తీసుకోవడానికి కొరకాయి దుష్టుడు చేసినటువంటి పనులు ఇవేమి నీకు. అందుకనే ప్రియులారు ఇక్కడ ఏమన్నది, ఆయన మునగలేదు కానీ వీళ్ళు మునుగుతున్నారు. ప్రభుతో కానీ నీవుంటే నీవు కూడా మునగవు. నీ చూపు ప్రభు మీద ఉన్నంతకాలం నువ్వు కూడా మునిగిపోవు. ఎందుకు మునగాల్సి వచ్చింది? ఎందుకు మునిగాడు? ఎందుకు కేకలేస్తున్నాడు? అయ్యా రక్షించని ఎందుకు కేకలేశాడు? ఏముంది అక్కడ? ప్రభు మీద నుంచి దృష్టి తిరిగింది. ఈ లోకం అనేటటువంటి యొక్క యాత్రా జీవితంలో, ఈ లోకమైన ధోనిలో మనం ఉన్నప్పుడు, మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో మునిగిపోయిన పరిస్థితి మనకు వచ్చినప్పుడు మన దృష్టి మారుస్తున్నాము, మన పద్ధతి మారుస్తున్నాము, మన విధానాలు మారుస్తున్నాము, మన బైబిల్ చదువుకునే విధానము, ప్రార్థన చేసుకునే విధానము, సహవాసము, సేవ, పరిచయ, సమస్త విధానాలు సొంత విధానాల్లో మార్చుకుంటున్నాము. కాబట్టి మునిగిపోయే పరిస్థితి వచ్చినాయి. అయితే ప్రభు ఉన్నాడా? ఊరుకున్నాడా? చూస్తూ ఉన్నాడా? ఊరుకున్నాడా? లేడు. ఏం చేశాడు ఆయన? రా నా దగ్గరికి, నా వైపు చూడు, రా నా దగ్గరకు. ప్రభు యొక్క పిలుపు చూశాడు, సముద్రం మీద నడిచాడు. నీ యొక్క దృష్టి ప్రభు మీద కానీ ఉంటే ఈ లోకమనే సముద్రం మీద నువ్వు నడవగలవు. నీ బంధువులనే సముద్రం మీద నువ్వు నడవగలవు. నీ మిత్రులనే వాడి సముద్రం మీద నువ్వు నడవగలవు. లోక ఆశలు, కోరికలు, పద్ధతులు, ఆచారాలు అనేటటువంటి యొక్క సమస్తమైన వాటి మీద నడవగలవు. అందుకని ప్రియమైన సోదరీసులారా, ఆయన పిలుపులో ఉన్నటువంటి గొప్ప రహస్యం ఇవన్నీ. 7 పిలుపులు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు 2వ పిలుపు పూర్తయింది. ఎన్ని ఉన్నాయి? ఎప్పుడు పెడితే ఇప్పటికే అలసిపోయి ఉంటారు. ఆఖరి మాట చదువుకొని ముగిస్తాము. రండి. ఆఖరి మాట మత్తయి సువార్త, యోహాను సువార్త 21వ అధ్యాయం 21. అక్కడ ఒక మాటలు జ్ఞాపకం చేసుకొని 12వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. 12వ వచనం 21-12 చేపలంత విస్తారంగా పడినను వాళ్ళ పిగలలేదు. యేసు రండి భోజనం చూడని వారితో నేను. చూసారా పిల్లరా? మరొక పిలిపిస్తున్నాడు. ఇది ఏ పిలుపు? రండి భోజనం చేయండి. ఎవరు పిలుస్తున్నారు? రోడ్డు మీద పోయేవాడనా? రోడ్డు మీద పోయేవాడం కాదు ఆయన. ఎవరు పిలుస్తున్నాడు ఆయన? చేపలు పట్టడానికి వెళ్ళి అలసి సొలసిపోయి ఏమి పట్టలేక నిరాశలో ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి, రారా నాయనా నీకు నేను భోజనం పెడతాను. నేడు ఎంతమంది క్రైస్తవులు అలాగే జీవిస్తున్నారు. ఎంతమంది నిరాశలోకి వెళ్ళిపోతున్నారు. బిడ్డలను బట్టి తల్లిదండ్రులు నిరాశ అయిపోతున్నారు. ఉద్యోగాలు లేక ఆ యవనస్తులు నిరాశలోకి వెళ్ళిపోతుంటున్నారు. ఆఫీస్ పనులు చేయలేక వాళ్ళు నిరాశలోకి వెళ్ళిపోతున్నారు. ప్రయాణాలు చేయలేక వాళ్ళు నిరాశలోకి వెళ్ళిపోతున్నారు. కుటుంబ భారాన్ని భరించలేక వాళ్ళు నిరాశలోకి వెళ్ళిపోతున్నారు. సంఘహారాలను భరించలేక దైవ సేవకు నిరాశలోకి వెళ్ళిపోతుంటున్నారు. ఒకసారి ఆలోచించండి. ప్రభు ఏమన్నాడు? రా నా దగ్గరికి రా. ఎందుకు? నీకు నేను సమృద్ధి అయినటువంటి చేపలు ఇస్తాను. రెండవదిగా నీకు ఆహారం కూడా పెడతాను. చూసారా? రాత్రి అంతా మేము పడ్డామయ్యా, పడలేదు చేపలు. ఎందుకు పడతాయి నీకు? ప్రభువుని విడిచిపెట్టి, ఆయన వాక్యాన్ని విడిచిపెట్టి, ఆయన సహవాసాన్ని విడిచిపెట్టి, దైవ సేవకులను విడిచిపెట్టి, నీవు పిలిచినటువంటి పిలుపుకు నమ్మదగిన వాడగా లేకపోతే నీ యొక్క జీవితంలో అలుపే కానీ సులుపే కానీ ఏమీ ఉండదు.
నా మాట కాదు, అది దేవుని యొక్క మాట. అందుకని అలసిపోయావు కదా, రండి భోజనం చేస్తాము రండి. భోజనం చేస్తానికి వస్తే వాళ్ళు కాలవనటువంటి చేపలు అక్కడ ఉన్నాయి, నిప్పు అక్కడ కనబడుతుంది, వాళ్ళు వండినటువంటి వంట అక్కడ ఉన్నది, వాళ్ళు కష్టపడినటువంటి వంట అక్కడ ఉన్నది. వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు, ఏంటి సముద్రం దగ్గర ఇలాంటి వంట ఎలా నుంచి వచ్చింది ఇక్కడ? ఏమైనా సోదరులారా, ప్రభు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. నీవెన్నడూ ఊహించినటువంటిది, నీవెన్నడూ తలంచినటువంటిది, నీవెన్నడూ అనుకోనటువంటి విషయాన్ని ప్రభు నీ జీవితంలో చేస్తాడు. అందుకని ఆయన పిలుస్తున్నాడు. అదే భోజనం ఇక్కడ ఉన్నది, మన మధ్యలో ఉన్న భోజనం అదే. ఈ భోజనంలో నువ్వెంత కాలము పరిశుద్ధముగా అందులో నీవు కానీ ఉంటావో 3 లాభాలు ఉన్నాయి. అపరిశుద్ధంగా అందులో పాలు పొందేవో 3 నష్టాలు ఉన్నాయి. 2 అవార్డు చూసుకుందాం. యోహాను సువార్తలో అవార్డు చూసేసుకొని ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం చూడండి. అక్కడ మాటను 54 వచనంలో అండి. ఏమండి ఏమన్నాడు? నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు ఏమన్నాడు? వాళ్ళ దగ్గర నిత్యము జీవం ఉంటుంది, వాళ్ళ దగ్గర బలహీనత ఉండదు, వాళ్ళ దగ్గర ఆత్మ యొక్క శక్తి, ఆత్మ యొక్క బలము, ఆత్మ యొక్క జ్ఞానం ఉంటుంది వాళ్ళ దగ్గర. అందుకని ఇక్కడే ఉన్నాడంటే నా శరీరమును కానీ తింటే, ఇంకా రెండోది ఏమన్నాడు? నిత్య జీవమే కాదు, ఇంకోటి ఏమన్నాడు అక్కడ అంత్య దినాల్లో నువ్వు చనిపోయిన తర్వాత నేనే వచ్చి లేపుతా మళ్ళీ నిన్ను. ఎవరైతే ఇందులో పాలు పొందరో వాళ్ళకి లేదా ధన్యత, ఎవరైతే క్రమముగా ఇందులో పాలు పొందరో వాళ్ళకి లేదా ధన్యత, ఎవరైతే ఇందులో పరిశుద్ధంగా పాలు పొందరో వారికి లేదా ధన్యత. అన్ని సంఘాలు ఉన్నాయి, కానీ ఎవరు క్రమంగా పాటిస్తారో వారు మాత్రమే లేస్తారని గుర్తుపెట్టుకోండి. మిగతా సంఘాలు కూడా అవకాశం ఉన్నది, కానీ వారు ప్రథమ యొక్క ఎత్తబడే వారిలో వారు ఉండరు. సంఘం ఎత్తబడేది 3 విధాలుగా ఉంటుంది ప్రకటన గ్రంథంలో. ఒక్కసారిగా ఎత్తబడదు. ఎవరు దేవుని వాక్యాల ప్రకారంగా పరిశుద్ధంగా జీవించి ఎవరు బలలో పాల్పొందుతున్నారో అట్టి వారు మొదలుగా ఎత్తబడతారు. ఎవరు నామకార్థంగా నెలకొకసారి అందులో పాల్పొందుతారో వారికి 2వ అవకాశం ఇవ్వబడుతూ ఉంటుంది. ఇంకా వారు ఇంకా అనేకమైనటువంటి శ్రమల గుండా వెళితే అప్పుడు వారికి 3వ అవకాశం ఇవ్వబడుతుంది. కాబట్టి ఇది ప్రభు యొక్క పిలుపు. ఆ తర్వాత వచ్చిన ఇంకొక మాట ఉన్నది. ఆ తర్వాత వచ్చిన ఉందమ్మా 56వ వచ్చిన